రాష్ట్రంలో మరో సంచలనం. తెలంగాణ రాజ్ భవన్ లో భారీ చోరీ. మొత్తం 4 హార్డ్ డిస్కులు మాయం అయినట్లు పేర్కొన్న సిబ్బంది. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. అధికారుల గుండె గుబులు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తారని పేర్కొన్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో వింత వాతావరణం. నేడు రేపు భారీ వర్షాలు. వికారాబాద్ జిల్లాలో పొంగిన వాగు. 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసిన జస్టిస్ పీసీ ఘోష్. కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశం. రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. నిత్యం హై సెక్యూరిటీ ఉండే తెలంగాణ రాజ్ భవన్ లో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు సుధర్మ భవన్ లో మొత్తం 4 హార్డ్ డిస్కులు మాయమైనట్లుగా రాజ్ భవన్ ఐటీ మేనేజర్ ఈ నెల 15న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 14వ తేదీన మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి ఓ ఆగంతకుడు దూరి హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీ ఫోటేజ్ ద్వారా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న రేషన్ దీపం, ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంఓ కార్యదర్శులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలకు వచ్చిన సమయంలో ప్రజలు నేరుగా అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండటంతో వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీలకు 75 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది.
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు గత 28 రోజుల పాటు వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతున్నాయి. 109 దేశాల ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. భారత్ తరపున రాజస్థాన్ కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా పోటీలో ఉన్నారు. అయితే ప్రపంచ సుందరీమణుల పోటీలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని టీ హబ్ లో ఇవాళ రేపు కాంటినెంటల్ ఫినాలేలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం టీ హబ్ ను ప్రపంచ సుందరీమణులు సందర్శించి సందడి చేస్తున్నారు. సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులకు వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన నేడు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్ చేశారు. తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. వేసవి కాలంలోనూ వర్షాకాలాన్ని తలపిస్తూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పగటిపూట ఎండలు దంచి కొడుతున్నప్పటికీ సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించడంలో విఫలమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని కేఏ పాల్ స్పష్టం చేశారు. రోజుకొక అన్యాయం, అత్యాచారం జరుగుతున్నాయి అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడే నేను న్యూస్ చూశాను, షాక్ అయ్యాను. బీటెక్ స్టూడెంట్ జేమ్స్ ని తిరుపతి జిల్లా చంద్రగిరిలో నాయుడు ఎవరో గ్యాంగ్స్ రౌడీ సీటర్స్ ఎత్తికెళ్లి 2 రోజులు హోటల్లో ఉంచి చిదగబాది చంపేస్తుండగా ఎవరో కాపాడారట. ఏమైంది మీకు? మీ 50 సంవత్సరాల అనుభవం ఏమైంది? ప్రవీణ్ పగడాలని హత్యని చెప్తే యాక్సిడెంట్ గా పనికిమాల పోలీసులు సృష్టించారని కోట్ల మంది కోడై కూశారు. మీరు అందులో ఫెయిల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఊర్లో దళితుల్ని బహిష్కరిస్తే మీరు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది అంటే రోజుకొక అన్యాయం, అత్యాచారం, మానభంగం జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా మీకు నిద్ర ఎలాగొస్తుందండి? ప్రపంచ శాంతి సభ ఈ మే 24 సికింద్రాబాద్ లో పెడుతున్నాను. రండి, మారు మనస్సు పొందండి, మీ లీడర్స్ అందరినీ తీసుకొని రండి. ఒకప్పుడు ఎంత మంచి పాలన చేశారండి మీరు, నా బ్లెస్సింగ్లు తీసుకొని. అప్పుడు డీజీపీ అండి జేవి రాముడు మీరే కదా అపాయింట్ చేశారు. కులాలకి మతాలకి ఎంత అద్భుతమైన సేవ చేశాడండి. అలాంటోడు ఒక్కడు దొరకలేదా? సురేంద్ర బాబుని విజయవాడలో ఐపీఎస్ ఆఫీసరు ఒక్కొక్కడికి కారిపోయేదే. 20-30 మందిని ఎన్కౌంటర్ ఒక్క రౌడీ సీట్లు లేకుండా చేసేసాడే. ఏమైంది మీకు? మీరే రౌడీ సీట్లకి బలం ఇచ్చి నడిపిస్తున్నారా అన్న ప్రశ్న బహుజనుల్లో అనుమానం తీసుకొస్తుంది. మార్పు చెందండి. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు వైరల్ చేయండి, అన్ని ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయండి. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకుందాం, మన సత్తా చూపిద్దాం. తిరుపతి కమిషనర్ పోలీస్ కి నేను వార్నింగ్ ఇస్తున్నా, అర్జెంటుగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి, లేదా నేను మీ మీద, డీజీపీ మీద నేను చర్యలు తీసుకుంటాను. ఈశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ గేష్ నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్ జూన్ 5వ తేదీన, ఈటెల రాజేందర్ జూన్ 9వ తేదీన, హరీష్ రావు జూన్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది. చిల్లర మాట్లాడు. ప్రతిపక్ష పదవి కోసం అంట నేను కేటీఆర్ గారు కొట్లాడు. మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాట్లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం.
మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు మాకు చాలా ప్రయత్నాలు చేస్తావు, దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు కోరుకున్న విధంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మంచిర్యాలలో భూభారతి అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ₹1 ఖర్చు లేకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్యక్రాంతానికి గురైన పేదల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుని వాటిని తిరిగి పేదలకే పంచుతుందని తెలిపారు. వేలాది కుటుంబాలు అకాల వర్షంతో విస్తృతంగా వరద వచ్చిందో ఆ 10 రోజులు ఈ ప్రాంతంలో నివసించే ఖమ్మం పాలేరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి వేలాది కుటుంబాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ప్రత్యక్షంగా చూసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలేరు శాసనసభ్యుడిగా నేను, ఖమ్మం శాసనసభ్యుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరం ప్రత్యక్షంగా ఒక 5-6 రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాం. కొన్ని దశాబ్దాలుగా ఈ మున్నేరికి బోత్ సైడ్స్ చిన్న చిన్న ఇళ్ళో గుడిసెలో వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఉధృతంగా వచ్చే వరద వల్ల వాళ్ళు కష్టపడి సంపాదన అంతా మళ్లీ ఆ నీటి పాలవుతుంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ఒక జీవో ఇచ్చి వదిలేసిపోతే దీనికి ఉన్న ప్రయారిటీ, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ని ఈ ప్రభుత్వం గ్రహించి పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్లీ స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లు అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. సుమారు సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవ్ చేసుకుని ఇప్పుడు వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పని జరుగుతుంది. My concern regarding especially రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యాల్లో ఉన్నాయని అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తీరంలో కొంత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. borders to be safe and everything, but also state should take a very active participation in being vigilant in within the internal security. And my concern is always about this is Andhra Pradesh and South is a very soft target. We could previously we had seen in Coimbatore bomb blast and happened, and in Gokulchat and all. I'm quite concerned about it. And especially in Kakinada port also, I have the whatever inputs I had, based on that I think I have spoken. Especially when a particular person called who been apprehended by joint operation by both Telangana and AP police. I think that's a issue of concern for all of us. And I want to make sure that state police should be vigilant about it. That is one thing, and also state has a fundamental responsibility to make sure internal security is being taken care of. That is one concern I have. I think that's what I had expressed. And also about regarding Rohingyas, for the last few years, I'm saying I can say from 2017 to 2018, I had been noticing, and people have been complaining to me. When we were in opposition, 2017-2018, especially in certain parts of AP, a lot of people are coming from Bengal, and they're taking our jobs, and we are losing our employment. And this came from Goldsmith. This came from especially I heard it more from
goldsmith sector. I said, where these guys are coming from? These guys are coming from Kolkata. I said, in all these decades, Kolkata is a part of it, West Bengal is a part of it. How come sudden influx of వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. వైఎస్ఆర్సీపీకి కార్యక్రమం వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను.